కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డి వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2 BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రీయ లోక్దల్ అనేది ఇదివరకు 2012 to 2014 ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా కాంటెస్ట్ చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నిలబెట్టినప్పుడు అప్పుడు మేము 100% SC ST BCలకు సీట్లు ఇచ్చాం. అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కానీ 10 ఏళ్లలో తర్వాత పరిపాలిస్తున్నట్టు కాంగ్రెస్ కానీ తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి దొక్కడం వల్ల తిరిగి ఈ పార్టీని రివైవ్ చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అన్ని చోట్ల పోటీ చేద్దాం అనుకుంటాం. ఒకవేళ బీజేపీ అలయన్స్ ఉంటే కొంత సీట్లలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేము యువతను ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో SC ST BC చైతన్య రథయాత్రాన్ని పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ వర్గాలు 90% పాపులేషన్లో ఉండి కూడా అధికారానికి దూరంగా ఇప్పటివరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ చైతన్యపరిచి వీళ్ళే రాజ్యాధికారం చేజించుకోవాలనేది మా లక్ష్యం. అదే పద్ధతిలో మేము ఒక పొలిటికల్ అజెండాయే కాకుండా యువతను ఎంకరేజ్ చేస్తున్నాం. జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ 2 monthsకు జాబ్ మేళా ఉంటుంది. గతంలో మేము లా కాలేజీలో 5,000 మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే 2,300 మందికి ఉపాధి కల్పించాం. అందులో ఒక 1000 మందికి శిక్షణ కోసం ఎన్రోల్మెంట్ చేయించాం. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ల కింద ఫ్రీగా వస్తుంది. మా జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరి గారు, ఆయన స్కిల్ మినిస్టర్ కాబట్టి రకరకాల స్కీమ్ల ద్వారా ఈ పిల్లలకు మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మేము యువతను కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవ్రీ 2 months, నెక్స్ట్ మాది వరంగల్లో ఉంటుంది, ఆ 2 months తర్వాత కరీంనగర్లో ఉంటుంది. ఆ రకంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళకు రాబోయే రోజుల లోపల ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ఇచ్చి ఇంకా వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాల కోసం వాడిని ఎంకరేజ్ చేస్తాం. ఇది అబ్జల్యూట్లీ ఫ్రీ. ఆ జాబ్ మేళాలు కూడా అబ్జల్యూట్లీ ఫ్రీ. మీరు మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఎన్రోల్ కండి. ఏ జిల్లాలో అయినా సరే, ఏ జిల్లా వాళ్ళైనా వచ్చి పార్టిసిపేట్ కావచ్చు. దాదాపు 100-200 కంపెనీలు వస్తాయి అక్కడ. అందులో మినిమం 3-4 వేల ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. మేము పెట్టే ప్రతి జాబ్ మేళాలో ఆ అవకాశాలు వాడుకొని యువత ఉపాధి పొందాలని లేదా శిక్షణ పొందాలని నేను ఆశిస్తాను. గతంలో మీరు ఎమ్మెల్సీగా చేశారు కదా సార్, తర్వాత మరి టీఆర్ఎస్ అంటే నేను 2009లోనే వెళ్ళిపోయినా. అప్పుడే నేను ఆయన విధానాలు నచ్చగా అప్పుడు ప్రకటించా కూడా, ఈయన ఫేర్ మనిషి కాడు, మనం ఆయన గురించి వినేది వేరు, ఆయన కార్యాచరణ వేరు అని చెప్పాను. అప్పుడు ఎవరు నమ్మలేదు. తర్వాత 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మొత్తం తెలంగాణ సమాజమే చూసింది. విద్య, వైద్యం, ఉపాధి, ఈవెన్ మన సాగునీటి రంగాల లోపల ఎంత తీవ్రమైన నష్టం తెలంగాణ ఎదుర్కొందో చూసాం. అది నేను చెప్పినప్పుడు ఆ రోజులు ఎవరు నమ్మలే. ఆ తర్వాత జనాలకు అర్థమయ్యేవరకల్లా 2 terms గడిచిపోయినాయి. పోనీ ఆయనను తీసేసి వచ్చిన కాంగ్రెస్ కూడా ఏమన్నా ఉద్ధరిస్తుందా అంటే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ జోనల్ కింద విభజించి అన్నదమ్ములు పంచుకున్నారు. పైలు రియల్ ఎస్టేట్ దందాలు తప్ప యాక్చువల్ డెవలప్మెంట్ మీద వాడు ఫోకస్ పెట్టట్లేదు, అన్ఫార్చునేట్లీ. అండ్ నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. అంటే కోసుకొని తినండి, నా డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితి లోపల యువత అనేది పూనుకొని రాజ్యాధికారం చేజించుకుంటే తప్ప SC ST BCలు పైకి రాలేరు. అండ్ సామాజిక తెలంగాణ సాధ్యపడదు. ఈ లక్ష్యంతో నేను వాళ్ళని మోటివేట్ చేయడానికి తిరుగుతున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను. నా ఉద్దేశం ఈ బహుజనులందరికీ కూడా అధికార పగ్గాలను తీయడానికి నా శక్తి వంచన లేకుండా వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఒక సంకల్పంతో ఈ చైతన్య యాత్ర సౌత్ తెలంగాణ అయిపోయింది, నార్త్ తెలంగాణలో తిరుగుతున్నా. దాని ద్వారా కొంతమందినా మోటివేట్ అయ్యి ఇది ఒక విప్లవంలాగా, ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి తద్వారా రాజ్యాధికారం చేయించుకుంటారని ఆశిస్తున్నాను.